హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 2 రోజుల క్రితం షామీర్పేట్ ఫామ్ హౌస్ లో ఈటలని హరీష్ కలిశారంట. ఈటలను కలిసిన హరీష్ ఫోన్ లో కేసీఆర్ తో మాట్లాడించినట్లుగా తనకి సమాచారం ఉంది అంటున్నారు. కాళేశ్వరం నోటీసులపై ముగ్గురు ఒకే మాట మీద ఉండాలి అనుకుంటున్నారంటూ ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. ఈటల గారు టెక్నికల్గా బీజేపీలో ఉన్నారు, కానీ మళ్ళీ ఆయన మనసంతా పాత ఇంటి కొట్టుకుంటానే కనబడతా ఉంది. కాళేశ్వరం నోటీసు విషయంలో హరీష్ రావు గారు ఈటల కలిశారని మాకు సమాచారం. అక్కడ నుండి ఫోన్లో కేసీఆర్ గారితో మాట్లాడారని మాకు సమాచారం. కాళేశ్వరం నోటీస్ వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు ఏకమైనట్టుగా మాకు సమాచారం. మరి ముగ్గురు ఏకమై ఆయన ఇచ్చే వాగ్మూలంతో కేసీఆర్కి సపోర్ట్ చేస్తారా? బీజేపీలో ఉండి కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడి ఆనాడు బీజేపీ నాయకులు నడ్డా గారు కానీ మోడీ గారు ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? మీరు చెప్పాలి. ఏమన్నారు? ఇది ఒక ఏటీఎం లాగా మారింది, కేసీఆర్ కుటుంబానికి ఎనీ టైం మనీలాగా మారింది, ఎప్పటికప్పుడు దోచుకుంటా ఉన్నారని బీజేపీ నాయకులు ఉన్నారు. అది నిజమని ఈటల గారు వారు వాంగ్మూలం ద్వారా రుజువు చేస్తారా? లేదా ఆ మోడీ గారు నడ్డా గారు తప్పు మాట్లాడినారు, మేమంతా నిజాయితీ పరులు, నేను కేసీఆర్ హరీష్ రావు నిజాయితీ పరులమని నిరూపించే ప్రయత్నం చేస్తారా? ఇది ఈటల గారి మీద ఆధారపడి ఉంది. ఈటల గారు జవాబు చెప్పాల్సిన